బా ఎట్లా జానకి మరి మరి ఇప్పుడు ఎట్లా వచ్చినావు? మీ డాడీకి తెలుసా నువ్వు వచ్చిన విషయం? తెలియదు రాఘవా, నాన్న మన ఊర్లో పెళ్ళి అవుతుంది కదా, అక్కడికి వెళ్ళిండు, అందుకని మెల్లగిట వచ్చిన. ఏంది జానకి అసలు మనకి ఇట్లా అవుతుంది? ఇప్పుడు ఏం చేద్దాం అసలు? నాకే ఏం చేయాలో అర్థమవుతలేదు రాఘవా, మళ్ళీ నువ్వు టెన్షన్ పడతావు అని ధైర్యం చేసి ఇక్కడ దాకా వచ్చిన. అసలు ఏంది జానకి? అవ్వ మంచిగా హ్యాపీగా టెంపుల్కి వెళ్ళి సినిమా చూసి సాయంత్రం వరకు ఎంజాయ్ చేసేద్దాం అనుకుంటే అసలు మీ డాడీకి ఎట్లా తెలిసింది? ఎవరు చెప్పిండు? ఇప్పుడు ఊర్లో మీ డాడీకి ఎట్లా ముఖం చూపించాలి, ఎట్లా తిరగాలి? బా ఏమో రాఘవా, నువ్వైతే నాకు కాల్ మెసేజ్ అస్సలు చేయకు. అండ్ కొన్ని రోజుల వరకు నాన్న కంట్లో అస్సలు పడకులు మేము ముగ్గురు. నిన్ను కలవకుండా, నీతో మాట్లాడకుండా, ఫోన్లు చేయకుండా, మెసేజ్ చేయకుండా ఉంటున్నా చెప్పు. ఏదైతే అదైంది, మీ డాడీకి పోయి ఇద్దరం జరిగింది చెప్తాందా మరి? ఏంది నిన్న అట్లని ఎవరో నాన్నకు ఫోన్ చేస్తే కవర్ చేయలేక వచ్చిన. ఇప్పుడు మన ఇద్దరం పోయి నాన్న ముందు చెప్పినాం అనుకో, ఏం లేదు చంపేస్తాడు. నాన్న గురించి నీకు తెలియదు. ఏం జానకి ఈ మాటలకు అర్థమైంది? నన్ను వదిలేస్తాను ఏంది? నీకు తెలుసు కానీ చిన్నప్పటి నుంచి నీ వెనుక అంత కష్టపడి పడితే నువ్వు మొన్న నా లవ్ యాక్సెప్ట్ చేసినావు. మన లవ్ ఓకే అయ్యి 2 రోజులు కాలేదే.